వరల్డ్ లోనే సేఫెస్ట్ కార్ యూజ్ చేసే అమెరికన్ ప్రెసిడెంట్ అయిన జో బిడెన్ గారి కార్ కి మరియు ఇండియన్ ప్రెసిడెంట్ అయిన నరేంద్ర మోదీ గారు యూజ్ చేసే బండికి మనం ఈ రోజు నెక్స్ట్ లెవెల్ సెక్యూరిటీ కంపారిజన్ అయితే చేయబోతున్నాం. మెర్సిడీస్ మేబ్యాక్ S650 గార్డ్ ఇది మోదీ గారు యూజ్ చేసే బండి. కార్డిలాక్ 1 ఇది అమెరికన్ ప్రెసిడెంట్ గారు యూజ్ చేసే బండి. దీన్ని ద బీస్ట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ రెండింటిని టెస్ట్ చేయడానికి పాకిస్తాన్ మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ మరియు ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ని పిలిచాము. ఈ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ రెండు కార్లలో ఏ కార్ స్ట్రాంగ్ అని తెలుసుకోవడానికి ఈ 3 వెపన్స్ ని ఉపయోగించాం. స్నైపర్ రిఫిల్, RPG రాకెట్ లాంచర్ అండ్ ల్యాండ్ మైన్. ఒక్కొక్క వెపన్ తో అటాక్ చేస్తూ ఈ రెండు దేశాల నాయకుల్లో ఎవరు ఎంత సేఫ్ గా ఉంటారో చూద్దాం. అంతేకాకుండా వీళ్ళు వాడే ఎయిర్లైన్స్ ను కూడా కంపేర్ చేసి చూద్దాం. ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్స్ కానీ ర్యాలీలకు కానీ వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఎంత ప్రమాదకరంగా ఉంటుందో కూడా చూద్దాం. मतलब बहुत ही पावरफुल कार है, वो पूरा सील्ड है, हर्मेटिकली सील्ड है. उसमें बाहर से किसी प्रकार का केमिकल या रेडिएशन या इस तरह का हमला अंदर नहीं जा सकता है. మొత్తానికి కింగ్ జాంగ్ తన స్నైపర్ రిఫిల్ తీసుకొని తన టార్గెట్ అయిన అమెరికన్ ప్రెసిడెంట్ కార్ పై ఫైర్ చేశాడు. ఈ బుల్లెట్ అక్కడ చేరేలోపు ఇదే బుల్లెట్ స్పీడ్తో ఒక లైక్ చేసుకోండి. బుల్లెట్ గాజులు తాకిన వెంటనే గాజు యొక్క చిన్న చిన్న ముక్కలుగా పగిలిపోతాయి మరియు గాజుపై కొన్ని క్రాక్స్ ఉంటాయి. ద బీస్ట్ బుల్లెట్ ప్రూఫ్ విండో ఎంత స్ట్రాంగ్ ఉందో తెలుసుకోవాలంటే కింద పడిన బుల్లెట్ షేప్ ని బట్టి తెలుసుకోవచ్చు. పుస్తకం చదువుతున్న జో బిడెన్ బుల్లెట్ ఫైర్ చేసిన కిమ్ జాంగ్ ని చూసి నవ్వుతూ ఆ బుక్ ని మళ్ళీ చదవడం మొదలు పెట్టాడు. కిమ్ జాంగ్ కోపంతో మరో 67 బుల్లెట్లను ఫైర్ చేశాడు. అయినప్పటికీ జో బిడెన్ కి ఏం కాలేదు. కిమ్ జాంగ్ ని చూసి జో బిడెన్ ఒక బాయ్ చెప్పాడు. ఆ బాయ్ ని చూసి మండిన కిమ్ జాంగ్ దమ్ముంటే పట్టుకో అని చెప్పేసి ఒక RPG రాకెట్ లాంచర్ ని వదిలాడు. రప్ప అని దూసుకెళ్లిన RPG రాకెట్ లాంచర్ జో బిడెన్ కార్ కి అయితే తగిలింది. అయినప్పటికీ జో బిడెన్ గారి కార్ కి పెద్దగా డ్యామేజ్ అయితే చేయలేకపోయింది. జస్ట్ డోర్ కాస్త డ్యామేజ్ అయింది అంతే. ఇలా కాదని చెప్పేసి మిగిలిన ల్యాండ్ మైన్ అయితే తీసుకెళ్లి రోడ్ మీద అయితే పెట్టాడు. ముందు నుంచి ద బీస్ట్ అయితే వస్తుంది. ల్యాండ్ మైన్ రెడీగా ఉంది. ద బీస్ట్ ఫ్రంట్ టైర్ ఎప్పుడైతే ల్యాండ్ మైన్ మీదగా వెళ్తుందో విత్ ఇన్ సెకండ్స్ లో బ్లాస్ట్ జరిగింది. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ద బీస్ట్ ల్యాండ్ మైన్ పేలక ముందు ఎలా అయితే ఉందో అలాగే ఉంది. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ బంపర్ మాత్రమే డ్యామేజ్ అయ్యింది. ఈ 2 నిమిషాల పాటు కిమ్ జాంగ్ మన పక్క నుండి ఇంతగా అటాక్ చేసిన లోపల ఉన్న దేశ నాయకుడికి అయితే ఏమీ కాలేదు. ఎందుకంటే 8 ఇంచ్ మందంగా ఉన్న షెల్ కారణంగా బుల్లెట్ ప్రూఫ్ అని పిలుస్తాం. అలాగే ద బీస్ట్ డోర్ ని కూడా వేరు చేసి చూద్దాం. ఇందులో 8 ఇంచ్ కంటే ఎక్కువ మందంగా ఉంటుంది. ఈ డోర్స్ లో స్టీల్, అల్యూమినియం, సెరామిక్, టైటానియం ఇలాంటి మెటీరియల్స్ వాడి మ్యానుఫ్యాక్చర్ చేయడం ద్వారా రాకెట్ లాంచర్ నుంచి కూడా రక్షిస్తాయి. అలాగే యాంటీ ట్యాంక్ మైన్స్ నుండి రక్షించడానికి కారు కింద బాంబ్ ప్రొటెక్షన్ స్టీల్ ప్లేట్స్ ఉంది. దీని కారణంగా ల్యాండ్ మైన్స్ అటాక్స్ అయినా లేదా బయో వెపన్స్ అటాక్స్ అయినా ఈ కార్ ఆటోమేటిక్ గా క్లోజ్ చేయబడుతుంది. మరియు కారులో కూర్చున్న వాళ్లకు లో ఉంచిన ఆక్సిజన్ సిలిండర్ నుండి ఆక్సిజన్ సప్లై అవ్వడం జరుగుతుంది. అడ్వాన్స్ ఫైర్ యాక్సిడెంట్ లేదా బాంబుల వల్ల వచ్చే ఫైర్ నుండి కూడా ఆటోమేటిక్ గా ఆరిపోతాయి. అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ ద బీస్ట్ ద వరల్డ్ సేఫెస్ట్ కార్ అని ఎలా చూసామో కానీ మోదీ గారి గురించి ఇప్పటికీ ఆ ప్రశ్న అలాగే ఉంది. మెర్సిడీస్ మేబ్యాక్ S650 గార్డ్ కార్లో కూర్చున్న మోదీ గారు ఇమ్రాన్ ఖాన్ ఫైరింగ్ నుంచి బయటపడగలడా? ఇమ్రాన్ ఖాన్ కూడా స్నైపర్ తో కాల్చాడు, ఏం కాలేదు. రాకెట్ లాంచ్ చేశాడు, అయినా ఏం కాలేదు. ల్యాండ్ మైన్ అటాక్ చేశాడు, అయినా ఏం కాలేదు. ఈ సెక్యూరిటీ కంపారిజన్ లో మీరు ఫండమెంటల్ ని అర్థం చేసుకున్నట్టయితే మోదీ గారి కార్ అయినా జో బిడెన్ గారి కార్ అయినా వాళ్ళ ప్రాణాలకి ఎటువంటి హాని ఉండదు. అయినా మోదీ గారి కార్ ని జో బిడెన్ గారి కార్ ని కంపేర్ చేసినట్లయితే రెండిట్లి కాస్ట్ ఇంచుమించు సేమ్ ఉంటుంది. కానీ జో బిడెన్ గారి కార్ అయినా ద బీస్ట్ ని ద వరల్డ్ సేఫెస్ట్ కార్ అని ఎందుకు పిలుస్తారంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో చాలా టైం అండ్ మనీని పెట్టారు. టైర్ కి ఫైర్ చేసినట్టయితే మూవ్ అవ్వకుండా ఉంటుంది కదా అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. టైర్ పంచర్ అయినప్పటికీ టైర్ రిమ్ లో ఉన్న మెటల్ రింగ్ ద్వారా 80 km/h స్పీడ్ తో 50 to 70 kilometers వరకు వెళ్ళగలుగుతుంది. దీన్నే రన్ ఫ్లాట్ టైర్ టెక్నాలజీ అని అంటాం. మన దేశం గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రైమ్ మినిస్టర్లకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను అందించే సంప్రదాయం పెద్దగా ఉండేది కాదు. 2001 లో జరిగిన పార్లమెంట్ అటాక్ లో అటల్ బిహారీ వాజ్పేయి గారు అంబాసిడర్ లోనే తిరిగేవారు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వాళ్ళ బాడీ గార్డ్స్ చేతుల్లోనే చనిపోయింది కాబట్టి దీని మూలంగానే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ని ఏర్పరిచారు. SPG కమాండో గ్రూప్ లో 3000 మంది దాకా ఉంటారు. ఆ 3000 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది. ఎలాగైనా ప్రైమ్ మినిస్టర్ గారిని సేఫ్ గా ఉంచడమే వీళ్ళ పని. ఈ వీడియోకి సెకండ్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి, ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఉన్న ఎయిర్లైన్స్ ఎంత సేఫ్టీగా ఉందో టెస్ట్ చేసి చూద్దాం. అలాగే SPG కమాండోస్ మరియు జో బిడెన్ గారి సీక్రెట్ సర్వీసెస్ ని చూద్దాం. 20th డిసెంబర్ జైపూర్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గురించి కూడా మనం 3D లో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇట్స్ అవైలబుల్ ఇన్ అవర్ ఛానల్. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్.